కాంగ్రెస్ సంవత్సర పాలనలో మార్పు అంటూ విగ్రహ మార్పుని తెలంగాణ తల్లి విగ్రహ మార్పుని చూస్తా ఉన్నాము. ఇదే అంశంపైన మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు ఉద్యమకారులు దాసోజు శ్రవణ్ ఉన్నారు. అన్న ఎట్లా చూస్తారు ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కొత్త లోగో ఏదైతే వస్తుందో ఒక విగ్రహ తల్లిది ఎట్లా చూస్తారు? మోసం అండి. ఒక దుర్మార్గం. ఆధిపత్య అహంకారంతోటి ఇవాళ చరిత్ర మీద దాడి చేయొచ్చు. తెలంగాణ ఉద్యమ అస్తిత్వం పైన దాడి చేయొచ్చు. తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు సబ్బండ వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి పల్లె పల్లెలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాలుంటే వాటినన్నిటినీ విధ్వంసం చేసి ఒక శాడిస్ట్ లెక్క, సైకోపాత్ లెక్క ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక ఉద్యమకారుడిగా ఖండిస్తూ ఉన్నాను. ఒక ప్రజాస్వామ్యవాదిగా ఖండిస్తూ ఉన్నాను. చరిత్రను నీ చరిత్రను సృష్టించుకో, కానీ ఉన్న చరిత్రను విధ్వంసం చేస్తే మూర్ఖత్వం కదా. రేవంత్ రెడ్డి ఒక కొత్త చరిత్ర సృష్టిస్తే ఆయన పోయిన తర్వాత కూడా భవిష్యత్ తరాలలో అరే రేవంత్ రెడ్డి ఆయన ఒక పెద్ద ఉద్యమం సృష్టించిండు, లేకపోతే ఒక పెద్ద పని చేసిండు, ఆ పెద్ద గుర్తు ఇది అని చెప్పని ఉండాలి. ఇది తెలంగాణ ప్రజల గుర్తు, ఇది కేసీఆర్ గుర్తు కాదు. ఇది కేసీఆర్ గారు స్ఫూర్తిదాత కావచ్చు, లేకపోతే దాన్ని ఫెసిలిటేట్ చేసి ఉండొచ్చు. కానీ ఈ ఈ ఈ తల్లి తెలంగాణ ప్రజలకు చైతన్యం ఇచ్చినటువంటిది, తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చినటువంటిది, విశ్వాసం కల్పించినటువంటిది. దీని చుట్టూ ఒక జాగృతమైనటువంటి ఒక సమాజం నిలబడటం కోసం ఆ విగ్రహాన్ని ఏర్పరచుకుంటే, ఆ ఉద్యమ గుర్తును ఏర్పరచుకుంటే, చిహ్నాన్ని ఏర్పరచుకుంటే దాన్ని విధ్వంసం చేయటం అనేది మూర్ఖత్వం. నీ చరిత్ర నువ్వు సృష్టించుకో అంటే గత చరిత్రను నేను విధ్వంసం చేస్తా అని చెప్పని తెలంగాణ ఉద్యమం పైన కోపమా, తెలంగాణ పైన కోపమా, కేసీఆర్ గారి పైన కోపమా, మొత్తానికి మాత్రం ఒక దేవతామూర్తి విగ్రహాన్ని తీసి ఒక దొరసాని విగ్రహాన్ని తెలంగాణ తల్లి అని చెప్పి పెట్టేసిన ప్రయత్నం కనబడతా ఉంది. అత్యంత దుర్మార్గం. మళ్ళేదో సామాన్య మహిళ అని చెప్పని అంటా ఉన్నారు. అది అత్యంత దుర్మార్గం అని నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ కొత్త విగ్రహం మనం చూస్తా ఉన్నాం మార్పు ఇచ్చినటువంటి అందులో చేతి గుర్తు కావచ్చు లేకపోతే తెలంగాణ తల్లి ఏదైతే బతుకమ్మ మనం ఎంతో సాంప్రదాయకం చూస్తాం వీళ్ళు ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాష్ట్రమాత, తెలంగాణ తల్లి విగ్రహం అంటే రాష్ట్రమాత. ఆ రాష్ట్రమాత చేతిలో ఒక రాష్ట్ర పండుగ చిహ్నం, అది బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే కులాలు, వర్గాలు అన్నిటికీ అతీతంగా మనమందరం కూడా పల్లె పల్లెన వాడన మనం ఆడుకునేటువంటి ఒక మన సంప్రదాయాన్ని ఉట్టిపడేటువంటి ఒక అద్భుతమైన ఒక పండుగ. ఆ పండుగను సంబంధించినటువంటి ఒక గుర్తుని వాళ్ళ అది ఆ రోజు కేసీఆర్ గారి ఆలోచన మేరకు కావచ్చు, అనేక మంది మేధావులు, కళాకారులు అందరూ కూడా కలిసి ఆలోచించి తీసుకున్నటువంటి అదొక బతుకమ్మ. ఆ బతుకమ్మ ఇవాళ లేకుండా చేసేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని చేతిలో ఇవాళ సొంత పార్టీ యొక్క గుర్తును అభయహస్తం అని చెప్పని వాళ్ళ ముద్ర చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా కిరీటం ఉండదు. అరే కిరీటం నీకేందా కష్టం, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటాం అంటే ఎవరు? కనకదుర్గమ్మ పండుగ అది. బతుకమ్మ పండుగ అంటే కనకదుర్గమ్మ పండుగ. కనకదుర్గమ్మ కిరీటం ఉండదా? కిరీటం ఉండదా? లేకపోతే ఇవాళ భూమాత అంటే అని అంటాం మనం, కిరీటం లేదా? భారత మాత అంటాం, కిరీటం లేదా? ఆంధ్ర మాత కిరీటం లేదా? కన్నడ మాత కిరీటం లేదా? ఈయన ఏదో పెద్ద సామాజిక స్ఫూర్తి కలిగినోడు అన్నట్టు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకైతే చూస్తే అది రాయలసీమ రెడ్డెమ్మ తల్లి లెక్క ఉన్నది తప్ప, ఒక గడిల దొరసాని లెక్క ఉంది తప్ప దేవత లెక్క లేదు. వారిని చూడండి మీరు, ఆ అమ్మవారిని చూడండి, కనకదుర్గమ్మ లెక్క కనబడతా ఉంది. మనం ఏ ఏ సరస్వతి తల్లో మహాలక్ష్మో లేకపోతే అష్టలక్ష్మమూర్తులు ఏది చూసినా అట్లే కనబడుతుంది. నువ్వు ఒక దేవత లెక్క ఉండాలా, స్ఫూర్తినివ్వాలా, ధైర్యం ఇవ్వాలా, అభయం ఇవ్వాలా అని చెప్పని ఆ రోజు ఉద్యమం ఎవడు కూడా తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పార్టిసిపేట్ అవుతున్నట్టుగా పరిస్థితులు లేవు. వాళ్ళందరికీ ఒక విశ్వాసం కల్పించడం కోసం, ఒక కాన్ఫిడెన్స్ కల్పించడం కోసం, ఒక స్థైర్యం కల్పించడం కోసం, ఒక స్ఫూర్తి కలిగించడం కోసం, ఎట్లయితే కనకదుర్గమ్మ అసురులకు వ్యతిరేకంగా పోరాటానికి ఏదైనా పోరాటం పోతుంటే మనం కనకదుర్గమ్మ దండం పెట్టుకుంటాం. ఇవాళ కూడా తెలంగాణ ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర పాలకవర్గం కావచ్చు, తెలంగాణ ద్రోహులు కావచ్చు, వాళ్ళందరికీ వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలంటే మాకు ఒక స్ఫూర్తి కావాలని చెప్పని ఆ స్ఫూర్తిని పెట్టుకుంటే దాన్ని వాళ్ళ విధ్వంసం చేసేసి, వాళ్ళ కిరీటం లేకుండా చేసి, ఒక గడిల దొరసాని విగ్రహాన్ని ముందుకు పట్టుకొచ్చి ఇది సామాన్యమైతా అంటుండు. నేను ఒప్పుకునేవాడిని, ఒకవేళ నువ్వు చాకలేలమ్మ విగ్రహం పట్టుకొచ్చో, లేకపోతే బెలిలలిత విగ్రహం పట్టుకొచ్చో, ఇంకెవరిని అటువంటి వాళ్ళ విగ్రహాలు, నువ్వు గడిల దొరసానిని రాయలసీమ రెడ్డమ్మ తల్లిని పట్టుకొచ్చి నువ్వు ఇవాళ తెలంగాణ సామాన్య మహిళ అని చెప్పని మమ్మల్ని మెప్పించే ప్రయత్నం చేస్తే మాకు కూడా కళ్ళు ఉన్నాయి కదా, మేము కూడా చూస్తూనే ఉన్నాం కదా. సమాజం అంటే తెలియనటువంటి వాళ్ళం కాదు కదా తెలంగాణ సమాజంలో. కాబట్టి ఇది మూర్ఖత్వం, ఇది చరిత్ర పైన దాడి. ఈ రకమైన ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారికి శోభనివ్వదు, ఆ ముఖ్యమంత్రి కుర్చీకి శోభనివ్వదు. నీకు అధికారం ఇచ్చింది కొత్త నీ చరిత్ర సృష్టించుకోమని చెప్పని, కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించమని చెప్పని. కానీ గత చరిత్రలో స్మృతులను, గత చరిత్ర పైన దాడి చేసేందుకు నీకు అధికారం ఇవ్వలేదు. అనేక వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు అమలు చేయట్లేరు. పెన్షన్లు ఇవ్వట్లేరు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వట్లేరు, రైతు భరోసా ఇవ్వట్లేరు, లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇవ్వట్లేరు, తులం బంగారం ఇవ్వట్లేరు, కేసీఆర్ కిట్ అమలు చేయట్లేరు. ఇట్లా నేను చెప్పుకుంటే పోతే చాంతాడంతున్నాయి. అనేక వాగ్దానాలు చేసి అమలు చేయచేతగాక ఇవాళ చర్చను పక్కదోవ పట్టించే విధంగా చరిత్ర పైన దాడి, ఇదే దాడి చేసినాడు. సమ్మక్క సారక్కకు కాకతీయ కళాతోరణానికి పంచాయతీ పెట్టడం న్యాయమా చెప్పురి?
అది ఎందుకు తీసేస్తున్నాం అంటే కాకతీయులు సమ్మక్క సారక్క ఆత్మ బలిదానికి కారకులైనరు కాబట్టి ఆ కాకతీయుల చిహ్నం ఉండొద్దు అని నేను మాట్లాడతాడు. నేను మూర్ఖుడా? మనిషేనా? రామప్ప దేవాలయం ఉన్నది, కట్టింది కాకతీయులు, కట్టినోళ్ళు విశ్వకర్మలు. నువ్వు మరి అట్లా అంటే కాకతీయులు కట్టినరు కాబట్టి కాకతీయులు సమ్మక్క సారక్కకు మధ్యలో పోరాటం జరిగింది కాబట్టి రామప్ప దేవాలయాన్ని అవాండం చేద్దామా? ఏకశిలానగరం అని చెప్పని వరంగల్ అంతా కాకతీయులు కట్టినరు. మరి ఇవాళ సమ్మక్క సారక్క గారికి వ్యతిరేకంగా కొట్లాడిందని చెప్పని ఆ ఏకశిలా నగరాన్ని మొత్తం అవాండం చేద్దామా? ఒక మూర్ఖమైనటువంటి ఒక ఆలోచనతోటి రాజీవ్ గాంధీకి, సోనియా గాంధీకి, తెలంగాణ తల్లికి పంచాయతీ పెట్టాలా, లేకపోతే కాకతీయ కళాతోరణానికి సమ్మక్క సారక్క గారికి పంచాయతీ పెట్టాలా, లేకపోతే చార్మినార్కు ఇంకొక దానికి పంచాయతీ పెట్టాలా? ఈ వెనకటికి ఊళ్ళల్లో ఉంటారు కొంత రిఫ్రాఫ్ గాళ్ళు ఉంటారు, వస్తోని పోతోని గిచ్చి పంచాయతీలు పెట్టుకుంటారు. ఈ వస్తువుల పోతలను గిచ్చి పంచాయతీ పెట్టుకునే యాటిట్యూడ్ ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి గారు మరవలేదు. ఆ యాటిట్యూడ్తో ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనవసరమైనటువంటి అంశాలన్నీ ముందుకు పట్టుకొస్తూ ఉండు. నువ్వు గౌరవించకపోతే నువ్వు గౌరవించకపో. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవాళ ఉన్న వందే మాత్రం పాటను పాడుకున్నప్పటికీ కూడా అంతర్లీనంగా గౌరవించని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు పాడేటువంటి ఒక వందే మాత్రం ఆ ట్యూన్ కావచ్చు, లేకపోతే అందులో ఉన్న కంటెంట్ కావచ్చు, పూర్తి పెద్ద పాట, అది సంస్కృతం అంతా ఉంటుంది అందులో. దాన్ని మెచ్చి అదే ఉండాల గీతం అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జనగణమన పాట మీద కూడా కాంట్రవర్సీ ఉన్నది. అట్లా అని చెప్పని తీసేస్తామా? ఇలా ఒప్పుకుంటుందా ఇవాళ భారత సమాజం? చరక గాంధీ గారు ఆ రోజు తెలంగాణ భారత స్వాతంత్ర ఉద్యమంలో చరకాను ముందు పెట్టుకొని ఆయన ఉద్యమం చేసిండు. ఖాదీ సెల్ఫ్ రిలయన్స్ కోసం అని చెప్పని ఆ రోజు ఉద్యమం చేసిండు, స్వాతంత్ర ఉద్యమం చేసిండు. తీసేస్తామా? ఇవాళ నరేంద్ర మోడీ ఎట్లయితే అశోక స్తూపాన్ని ఏదైతే సోబర్ లైన్ ఒక రోరింగ్ లైన్గా మార్చేసి రోరింగ్ ఇండియా అని చెప్పని ఒక గాండ్రిస్తున్నటువంటి ఒక క్రూరత్వం ముట్టిపడేటువంటి ఒక సింహాలను తయారు చేసి అశోక స్తూపాన్ని మోడిఫై చేసి, ఎవరు అశోక స్తూపం అది? అశోకుడు నిర్మించినటువంటి ఒక అశోక స్తూపాన్ని దాన్ని నరేంద్ర మోడీ గారు మోడిఫై చేసి పార్లమెంట్ మీద పెడితే ఎవరు దాన్ని మొట్టమొదటిగా వ్యతిరేకించినారు? కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అధినేత రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మొత్తానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కావచ్చు, అనేక మంది పార్లమెంట్ సభ్యులందరూ కూడా దాన్ని వ్యతిరేకించినారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తలే. ఎట్లయితే నరేంద్ర మోడీ గారు అశోక స్తూపాన్ని మార్పిడి చేసే ప్రయత్నం చేసినరో, రేవంత్ రెడ్డి కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను మార్పిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణకు విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించినట్టు ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ట్యాంపర్ చేస్తూ ఉండు. ఏం తేడా ఉంది మోడీకి, రేవంత్ రెడ్డికి చెప్పండి? నాకు బాధ కలిగించే అంశం ఏంటంటే, ఇంత దుర్మార్గంగా చరిత్ర పైన దాడి చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఏఐసీసీ హైకమాండ్ ఎందుకు మాట్లాడతలేదు? ఈ రకంగా చరిత్రపై దాడి చేసి రేవంత్ రెడ్డి గారికి శోభనివ్వదు. నేను మీ ద్వారా, మిర్రర్ టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను రేవంత్ రెడ్డికి, బిహేవ్ లైక్ ఎ చీఫ్ మినిస్టర్, నాట్ లైక్ ఎ చీఫ్ మినిస్టర్. బిహేవ్ లైక్ ఎ చీఫ్ మినిస్టర్, నాట్ లైక్ ఎ చీఫ్ మినిస్టర్. పనికిరాని అంశాలను ముందుకు పట్టుకొచ్చేసి నువ్వు ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టి ఏం సగదాన్ని బాధ అనిపిస్తూ ఉంది అలా. ఎందుకంటే ఆ విగ్రహం ఇవాళ వేల పల్లెల్లో ఇవాళ ఆ విగ్రహం ఉంది. నీ లెక్క ప్రకారం ఏంది? ఆ విగ్రహాలన్నీ విధ్వంసం చేయాలంటున్నావు. నువ్వేం విధ్వంసకారకుడు? ఇండ్లను గులగొడతావు, విగ్రహాలను గులగొడతావు. ఎవడు నువ్వు ఒక్కడి మాత్రం బంగ్లాలు కట్టుకొని బతకాలా, నీ గుర్తులు మాత్రం ఉండాలా, నీ చరిత్ర ఉండాలా. ఇది ఒక మూర్ఖమైనటువంటిది. దయచేసి ఈ మూర్ఖత్వాన్ని విడనాడాలని చెప్పని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. చరిత్రను ఎవడైతే భగ్నం చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళెవ్వరూ కూడా ప్రజలు కీర్తింపబడరు. ఇవాళ భారతదేశం మీద అనేక మంది గతంలో పొరుగు దేశాలకు సంబంధించిన వాళ్ళు దాడి చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు? విగ్రహాలను కూల్చినారు వాళ్ళు. చాలా చోట్ల విగ్రహాలు కూల్చినారు. మా నల్లగొండలో పానగల్ దాకా వచ్చిండ్రు, కూల్చేసినారు. లేకపోతే మీరు ఎల్లోరా గుహలు చూడండి, లేకపోతే అజంతా, ఎల్లోరా, ఎక్కడెక్కడ పోయినప్పటికీ కూడా మీరు వాటిని విగ్రహాలు విధ్వంసం చేసినారు. ఎందుకు? సంస్కృతి పైన దాడి, చరిత్ర పైన దాడి, ఆనవాళ్ల పైన దాడి. అదే దాడి రేవంత్ రెడ్డి చేస్తూ ఉండు. నీకు వాళ్ళకి ఏం తేడా? దేవర్ ఇన్వేడర్స్. ఆర్ యు అన్ ఇన్వేడర్ ఇన్ తెలంగాణ? నీకేం సంబంధం తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద దాన్ని విధ్వంసం చేయడానికి? నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తుపాకులు బట్టి నువ్వు మంది మీద తుపాకులు ఎక్కి పెట్టినటువంటి వాడు, నీకేం సంబంధం? కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ద్వారా, మీరు ముఖ్యమంత్రిగా వ్యవహరించండి, ముఖ్యమంత్రిగా వ్యవహరించకండి. ముఖ్యమంత్రిగా వ్యవహరించండి. ప్రజల యొక్క ఆలోచనలను, ఆకాంక్షలను, విశ్వాసాలపైన విధ్వంసం దాడి చేయకండి. బతుకమ్మని తీసేసి ఏం సైకో యాటిట్యూడ్ అది చెప్పండి. నాకు తెలుసు కొంతమంది మహబూబ్నగర్ ప్రాంతంలో కొన్ని విలేజ్లో, ఆ రాయలసీమ అంచుల్లో ఉన్న వాళ్ళు ఆడుకోరంటారు. మరి నువ్వేమన్నా దానికి ఆ ఊర్లకు సంబంధించినాడు? బతుకమ్మ మీద ఎందుకు ఓపెన్ చూపెడుతున్నాడు? అంటే చరిత్ర తెలుసు అనుకోవచ్చా రేవంత్ రెడ్డి? ఐ డోంట్ థింక్ ఈజ్ అన్ ఇల్లిటరేట్. ఈజ్ అన్ ఇల్లిటరేట్. నేను అన్నా కదా, ఆయనకు విద్య లేదు, విజన్ లేదు, విజ్డమ్ లేదు. విద్య లేదు, విజన్ లేదు, విజ్డమ్ లేదు. అందుకే ఇవాళ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఐ బీన్ ఇన్స్పైర్డ్ విత్ ది స్టాచ్యూ.
కోటాను కోట్ల మంది ఈ విగ్రహాన్ని తీసి స్ఫూర్తి పొందినారు. అరే మా తెలంగాణ తల్లి అని చెప్పని జై తెలంగాణ అని చెప్పని అక్కడ నిలబడి అరిచినారు. ఇవాళ నువ్వేం చెప్తున్నావు, ఇది కాదు ఇది అని చెప్తున్నావు అంటే నా విశ్వాసం ఏంటి? నేను పిచ్చోడినా? 10 ఏళ్ళు నేను తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసినాను. నేను తెలంగాణ ఈ తల్లి చుట్టూ తిరుగుతూ నేను జై తెలంగాణ అని తిరిగినాను. జయ జయ హే తెలంగాణ అని చెప్పని పాట పాడుకున్నా. ఇవాళ నువ్వేం చెప్తా ఉన్నావు? సగటు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజలంతా కూడా పిచ్చోళ్ళు, నువ్వు పెద్ద తెలివి కల్లోడివి, నువ్వు వచ్చి మాకు ఉద్యమానికి సంబంధం లేనివాడు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం చేస్తా అంటావు. ఒప్పుకుంటారా? ఎవడన్నా భారతమాత మారుస్తా అంటే, కన్నడమాత మారుస్తా అంటే ఒప్పుకుంటారా? తెలుగు తల్లి విగ్రహం మారుస్తా అంటే ఒప్పుకుంటారా? నీ చరిత్ర సృష్టించమంటే ఉన్న చరిత్ర నాశనం చేసేవాడు మూర్ఖుడు, చంగీజ్ ఖాన్ లాంటి అని చెప్పి నేను భావిస్తాను.